నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, తాజాగా ఏపీ టూరిజం శాఖ మంత్రివర్యులు ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారిపై ఒక ఫైర్ అయ్యారు. ఏమంటే అమరావతిలో ఉన్నటువంటి క్యాపిటల్ మన ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన 900 ఎకరాలు పేదలకి కేటాయిస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దానిని ఆమె రిటర్న్ తిప్పికొడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సమాధులతో పోలుస్తున్నారని చెప్పేసి ఆమె అన్నారు. దీనిపైన రాజధాని పైన కూడా గతంలో వైసీపీ వాళ్ళు ఏమన్నారో అందరూ తెలుసు. రోజా స్టేట్మెంట్స్ని ఎట్లా చూడాలంటారు? రోజా మీరు అన్నారు టూరిజం మరియు సాంస్కృతిక శాఖ అనేది. ఆవిడ టూరిజము చేయటం లేదు, సాంస్కృతిక శాఖని కూడా చేపట్టడం లేదు. ఆవిడకి ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టాలి, మన పవన్ కళ్యాణ్ని కూడా తిట్టారు. అంతే. ఆ తిట్టే కార్యక్రమంలో కొంచెం అపశృతులు దొరుకుతున్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోపం జరుగుతుంది. అంటే ఇప్పుడు మినిస్టర్లు అందరూ వీళ్ళ ముగ్గురు తిట్టడానికి కోసం మాత్రమే మినిస్టర్లు ఇచ్చారంట. తిట్టడానికి ఉపయోగిస్తున్నారు. కొడాలి నాని కానీ ఈ మధ్య కాలంలో విడుదల రజని కూడా కలిసింది అన్నమాట. అక్కడ ఎవరు అంబట్రామ్ బాబు లేదు, ఆయన పేరేం పేరు, అనిల్ కుమార్ యాదవ్ పేరు నాయనొకడు. వీళ్ళందరూ కూడా రకరకాలుగా మా నాన్న మీద ఒట్టు బతికినంతకాలం ఉంటానంటే ఉండనోడే అలా ఒట్లు వేస్తాడు, ఉండేవాడు ఒట్లు వేయడు కదా. అంతకుముందు వల్లభనేని వంశీ కూడా నా జీవితం అంతా తెలుగుదేశం పార్టీకే అంకితం అన్నాడు. అది అలా చేసేవాళ్ళు ఎవరు బయటికి చెప్పుకోరు, చెప్పేవాళ్ళు చేయరు అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే రోజా కొంచెం మరి ఎటో ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువని, అంటే బహుశా ఇది రాజకీయాల్లో ఆవిడకి చరమాంకం కావచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, అని సమాధులు లాంటి వాటిలో స్థలాలు ఇస్తే అలాగా మంచి స్థలాలు ఇవ్వచ్చు కదా అని చెప్పాడు. అంటే మాట వరుసకి టంగు స్లిప్ అయింది. అది అనాలనే ఉద్దేశం కూడా కాదు. దాన్ని పట్టుకొని ఏదో అపురూపమైనటువంటి పాయింట్ దొరికింది. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటారు బ్యాడ్మింటన్లో. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే మాది పాయింట్ కొడేస్తారన్నమాట. అలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకొని నువ్వు ఏదో పాయింట్ తీసుకుందాం అనుకున్నట్టయితే బుద్ధి తక్కువ పని అది. ఎందుకంటే నువ్వు అన్నావు కదా, మీరందరూ అమరావతి కాదు కమరావతి అన్నారు, అమరావతి కాదు భ్రమరావతి అన్నారు. అది అక్కడంతా అక్కడే ఉంది. అక్కడ అంత పెద్ద బిల్డింగులు కట్టినప్పుడు కూడా, అన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టినప్పుడు కూడా అక్కడే ఉన్నాయి, అంత శ్మశానం అన్నారు. అంటే మీరు అనొచ్చా? ఒక రాజధానిగా పెట్టుకొని కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధానిని చూడాలంటే టిక్కెట్ తీసుకొని చూసేంత వైభవంగా తీర్చిదిద్దినటువంటి మరి చంద్రబాబు నాయుడిని మీరు ఒక చిన్న ఎందుకు కొరగాని ఒక అర్భకుడుగా తీసి పారేశారే. మిమ్మల్ని ఏమన్నాడు? మీరే అన్నారు కదా శ్మశానం తప్ప ఏమి లేదని. మీరు శ్మశానం ఉన్నప్పుడు ఆయన సమాధి అంటే తప్పే ఉంది? అది దాని చెల్లు ఏదో మీరేదో గొప్పగా మాట్లాడిస్తున్నట్టు చంద్రబాబు నాయుడికి మాట్లాడడం రానట్టు మాట్లాడడం ఏంటి? ఇప్పుడు నిజాలు ప్రజలు తెలిచేస్తారు కదా. అరే ఈ రాజధాని మాది, రాజధాని కోసం మేము భూములు ఇచ్చాము అని చెప్పేసి సంవత్సరాల తరబడి రైతులు ఉన్నారు. ఎండనక వాననక చలనక మళ్ళీ ఎండకాలన్నమాట. ఇలా ఉన్నట్టయితే వాళ్ళ గురించి ఏం ఆలోచించారు? ఎక్కడ పెట్టుకుంటారండి వీళ్ళు మొఖం? వాళ్ళ ప్రజలు కాదు, వాళ్ళు ఓట్లు వేయలేదు, వాళ్ళు గెలిపించలేదు. కానీ ఎందుకు సార్ ఏపీలో ఉన్న మంత్రులందరూ చంద్రబాబు నాయుడును, లోకేష్ను లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడానికే బయటకు వస్తారు? వాళ్ళ డిపార్ట్మెంటో లేకపోతే వాళ్ళ శాఖకు సంబంధించి ఇదిగో మేము ఈ పని చేసామాట. ఐటీ శాఖ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, ఇంకొక XYZ పర్సన్ కావచ్చు, అసలు బుగ్గన రాజేంద్రనాథ్ అయితే ఎక్కడ ఉన్నాడో కూడా మనకి కనిపించట్లేదు. ఎప్పుడైనా ఒకసారి బడ్జెట్ సబ్మిట్ చేస్తే చెంకలో చిన్న బ్రీఫ్ కేసు పెట్టుకు వస్తాడు, అయిపోయింది. సో ఎందుకు అంటే వాళ్ళ శాఖకు సంబంధించి ఇదిగో మా డెవలప్మెంట్స్ ఇది, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే ఇంత అభివృద్ధి చేశాము, ఈ గణాంకాలతో ఎప్పుడు మనం ముందుకు రావట్లేదు. వీళ్ళని తిట్టడానికి మాత్రమే ముందుకు వస్తున్నారు. మీరు అన్నట్టుగా కోడిగుడ్డు ముందు ఈకలు బీకే విధంగా వీళ్ళ స్టేట్మెంట్స్ ఎందుకు ఉంటున్నాయి అంటారు అసలు? అవునవును, అది కేవలం యథా రాజా తథా ప్రజ అండి.
ఇప్పుడు అది ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు మీద కానీ బురద జల్లినట్టయితే జనం తాలూకు మైండ్ సెట్ మారుతుంది. ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారన్నమాట, జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేద్దాం డబ్బులు ఇస్తున్నాడు కదా అనేటువంటి మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అదే అనుకున్నాడు కానీ ప్రజలకి ఏమైనా చేసినట్టయితే అప్పుడు ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకుంటారు అనేటువంటి భావన ఆయనకి లేదు. తర్వాత ఐటీ శాఖ మంత్రి అండి ఎవరినండి పెట్టాడు, గుడివాడ అమర్నాథ్ని పెట్టాడు. మొన్న ఎవరో ఇంటర్వ్యూ అడిగారండి, మరి ఐటీ శాఖలో వచ్చినప్పుడు మీరు కియా మోటార్స్ లాంటిది ఏదైనా ఒకటి ఆ స్థాయి కాకపోయినా మామూలు స్థాయిది పెట్టారంటే వాడికి సమాధానం అంటే సారీ వాడు అనవలసిందే, ఎందుకంటే అంత లో స్టాండర్డ్ పర్సన్ అంటాడండి. మేము ఎందుకు పరిశ్రమలు పెట్టలేదండి, అల్లం వెల్లుల్లి పరిశ్రమ పెట్టాట, అప్పడాలు పరిశ్రమ పెట్టాట, మామిడి తాండ్రా పరిశ్రమ పెట్టాట, పచ్చళ్ళ పరిశ్రమ పెట్టాట. ఐటీ మినిస్టర్కి పచ్చళ్ళకి సంబంధం ఉందండి. ఇలాంటి వాడిని ఐటీ మినిస్టర్గా పెట్టుకుంటే అధిష్టానంలో ఉన్న అధినేతకు ఏం గౌరవం ఉంటుందండి? ఆలోచించుకోవాలి కదా, ఏమిట్రా ఐటీ మినిస్టర్ని ఇలా ఈ పచ్చళ్ళు గిచ్చళ్ళు మామిడి తాండ్రా అంటున్నాడు అని ఒకసారి పిలిచి తిట్టొద్దు. కానీ ఈ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క మెప్పు పొందడం కోసమే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విపక్షాలు దుయ్యపడుతున్నాయి. రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అమ్మ మీరు మా కోసం ఏం చేశారని ప్రజలు అడుగుతారన్న భయం ఎందుకు లేకుండా పోయిందంటారు? అంటే వీళ్ళు డబ్బుతో కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఏంటంటే డబ్బుతో కొనుక్కోవచ్చు అంటే మొదటి ఎలక్షన్లో డబ్బుతో జనాలు కొనుక్కోవడం, డబ్బుకు అమ్ముడుపోయి జనాలు డబ్బుకు అమ్ముడుపోతారనేటువంటి భ్రమలో ఉన్నారండి. కానీ నిజానికి ఇది రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడు గనక రాజశేఖర రెడ్డి గారి కంటే బెటర్ పరిపాలన అందిస్తాడు కనుక ఒక ఛాన్స్ ఇచ్చారనే ఆలోచన లేదు. ఒకవేళ నిజంగా ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చి గెలిపించినందుకు పోలవరం పూర్తి అయింది అనుకోండి, ఎంత బాగుండేది. అలాగే అమరావతి మీరు పెట్టారు కదా రాజధాని, ప్రధానమంత్రి నాకు సపోర్ట్గా ఉన్న ప్రధానమంత్రి ప్రారంభించాడు కదా, ఆ రాజధాని ఉంచండి. ఇప్పుడు ఎక్కడైతే మనకి అదే కదా, తమిళనాడులో ఏం చేశారు, స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్ బ్యాగుల మీదేమో అమ్మగారి ఫోటోలు ఉన్నాయి, జయలలిత అమ్మగారి ఫోటోలు. అవి ఆర్డర్ ఇచ్చి స్కూల్ బ్యాగులు పంచాలంటే కొన్ని కోట్లు అవుతాయి. ఎవరు ఆవిడ కూడా మంచిదే కదా, జయలలిత గారు కూడా మంచి లీడరు, పంచండి. అమ్మ క్యాంటీన్ ఉంది, వాళ్ళందరూ డిఎంకే వాళ్ళందరూ మొత్తుకున్నారన్నమాట. ఆ పార్టీ మీ ఫాదర్ ఉన్నారు కదండి, కరుణానిధి కరుణానిధి క్యాంటీన్ అని పెట్టండి. అమ్మ క్యాంటీన్ అది, అమ్మ క్యాంటీన్ అనుకుని వస్తున్నారు. అక్కడ అన్నం పెట్టేది అమ్మ క్యాంటీన్ ఉంటే తప్పే ఉంది అన్నారు. దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఈజ్ రూలింగ్. అట్లాంటి ఆ తెలివితేటలు నీకు రావాలి. అంతేగాని నువ్వు పూర్తిగా ఒక చీఫ్ మినిస్టర్ అవగానే ప్రజావేదికని ఒక 3-4 కోట్లు పెట్టి కూల్చావే, నీ ఎక్కసు నీ ఉక్రోసం నీ తాలూకు కుళ్ళు ఏమిటో ప్రజలకు తెలిసింది కదా, ఒక్క ఇన్సిడెంట్ చెప్తుంది అన్నమాట. ఓకే, పోలవరం బాగు చేసావా, పోను ఒక్క పరిశ్రమ పెట్టావా? ఇక్కడ విశాఖపట్నంలో ఆ ఋషికొండ అవన్నీ ఐటీ హబ్గా తయారు చేసి ఉంచారండి. 120 అడుగులు రోడ్డు వేశారు కొండ మీదకి. అవును, మిలీనియం బ్లాక్లు పెట్టారు. ఉన్న పరిశ్రమలనేమో తప్పించేశారు. లులు మాల్ తప్పించేశారు, కియా మోటార్స్ తప్పించేశారు, అమర్రాజ్ బ్యాటరీని తప్పించేశారు. నువ్వు తేగపోగా ఉన్నాయి తప్పించేశావు. ప్రజలకు ఏమి చూపిస్తావు నువ్వు? అందువల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత ఎలక్షన్ టైంలో తెలుస్తుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళవుతుందో, ఏ విధంగా పరిణమిస్తుందో కాలం చెప్పాలి. మనం ఏం చెప్పుకుంటాం, ఏం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.